కుబేర ఛానల్ స్వాగతం. సో ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దామండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే చాలా బాగా లిస్టింగ్ చేసి ఇచ్చింది. సో అది ఎంతవరకు క్యారీ అవ్వచ్చు అనేది కూడా డిస్కస్ చేద్దాము. ముందుగా చూసినట్లయితే మనకి 18th నాడు క్లోజింగ్ అయ్యే ఐపీఓస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో రేపు కాకుండా ఎల్లుండు. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇది డెక్కన్ ట్రాన్స్కాన్ లీజింగ్ అన్నట్లుంది. ప్రస్తుతం ఇది 11.51 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. నెక్స్ట్ ఇది పాపులర్ ఫౌండేషన్స్, ఇది మనకి 18th క్లోజ్ అవుతుందండి. ఇది కూడా ఒక ఎస్ఎంఈ ఐపీఓ. సో మనకు వచ్చేసి నియర్ అబౌట్ 1,11,000 కావాలి. జస్ట్ 3.27 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి దీన్ని మనం ఇక్కడే నెగ్లెక్ట్ చేద్దాము. ఇంకొకటి మనకి ఇది ఎన్విరాన్ టెక్ సిస్టమ్స్ అని చూస్తున్నాము. ఇది మనకి జస్ట్ 6.36 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి ఇది మనం ఇక్కడ అవాయిడ్ చేసేస్తాం. ఇది మనం ఇక్కడ అవాయిడ్ చేస్తాం. సో ఇది డెక్కన్ ట్రాన్స్కాన్ లీజింగ్ అనేది దాని ఫైనాన్షియల్స్ ఒకసారి చూసి అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి ఓకే అనుకుంటే మనం దాన్ని అప్లై చేద్దాం. ఓకే, దీంతో పాటుగా మనకి ఇంకొకటి కూడా ఉందండి, అది మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఈ 3 ఎస్ఎంఈ ఐపీఓస్ పక్కన పెడితే ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ అండి. మెయిన్ బోర్డ్ ఐపీఓ ఎప్పుడైనా మనకి జస్ట్ లెస్ దాన్ 15,000 అమౌంట్ మనకు అవసరం అయింది. లైక్ ఈరోజు బజాజ్ హిందుస్థాన్ ఎలా అయితే లిస్టింగ్ వేసి ఇచ్చిందో ఇది కూడా ఎంతవరకు లిస్టింగ్ వేసి ఇచ్చింది అనేది చూద్దాము. ద కంపెనీ పేరు వచ్చేసి వెస్టర్న్ క్యారియర్స్ లిమిటెడ్. ఓకే, సో ఇది యాజ్ ఆఫ్ నో మనకి నియర్ అబౌట్ 5 టైమ్స్ అయింది. సో మంచిగానే ఉందండి, మంచి లిస్టింగ్ వేసి అయితే రావచ్చు. అండ్ ఫైనాన్షియల్స్ చూసి మనం అప్లై చేయాలో లేదో కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది మేజర్గా వెస్టర్న్ క్యారియర్స్ వచ్చేసి లార్జెస్ట్ ప్రైవేట్ మల్టీ మోడల్ రైల్ ఫోకస్డ్ అండ్ లైట్ లాజిస్టిక్స్ ప్రొవైడర్ అన్నట్లుగా కూడా ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి నాట్ ఓన్లీ రైల్ అండి, ఎయిర్ ఆల్ టైప్స్ ఆఫ్ మనకి ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది అండ్ వేర్ హౌసింగ్ కూడా ఉంటుంది అన్నట్లుగా చూస్తున్నాము. ఈవెన్ ఎయిర్ ఫ్రీ టు ఓషన్. ఓకే, సో ఆల్ టైప్స్ ఆఫ్ మనకు వచ్చేసి ఇది ఒక లాజిస్టిక్ కంపెనీ అన్నట్లుగా మనం ఒకటి చూస్తున్నాము. ఓకే, మనం చూస్తున్నాము ఇట్ ఆపరేట్స్ ఓవర్ 50 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా. 50 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఒకసారి దీని ఫైనాన్షియల్స్ చూద్దామండి. 2022లో ఇది మనం వచ్చేసి క్రోర్స్లో చూస్తున్నాము. 2022లో రెవెన్యూ 1475 crores ఉంటే ఎక్స్పెన్స్ 1392 crores ఉంది. 61 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో అసెట్స్ 490 crores ఉంది. 2023 చూసినట్లయితే మనకి రెవెన్యూ 1637.84 ఉంది. ఎక్స్పెన్స్ 1541.79. సో నియర్ అబౌట్ జస్ట్ మనకి 20% ఇంక్రిమెంట్ ఉంది. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఆల్ మనకు వచ్చేసి పారామీటర్స్ మనకి వచ్చేసి ఇంప్రూవ్మెంట్ ఆర్డర్లోనే ఉంది. 2024 చూసినట్లయితే మనకి చూడండి, మనకి అంత డిఫరెన్స్ అయితే రెవెన్యూలో జస్ట్ ఒక 10% డిఫరెన్స్, ఎక్స్పెన్స్లో ఒక 10% డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈవెన్ నాట్ ఈవెన్ 10% అండి. సో నియర్ అబౌట్ 5% అనుకోండి. ఈవెన్ మన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో 10% కనిపిస్తుంది. ఎసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఇది ఓవరాల్గా మనకు వచ్చేసి కమాండింగ్ ఫిగర్స్ అయితే ఫైనాన్షియల్ రిపోర్ట్లో కమాండింగ్ ఫిగర్స్ అయితే ఉందండి. మెయిన్ బోర్డ్ ఐపీఓ లెస్ దాన్ 15,000 ఇన్వెస్ట్మెంటే మనకు కావాలి. ఓకే, నెక్స్ట్ ఇది డెక్కన్ ట్రాన్స్కాన్ ఐపీఓ అనేది కూడా చూద్దాము. సో ఈ కంపెనీ వచ్చేసి మేజర్గా ఇది ఒక లాజిస్టిక్ కంపెనీ. సో ఇది కూడా వచ్చేసి మేజర్గా చూసినట్లయితే కంపెనీ ఈజ్ ఫేమస్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ బల్క్ లిక్విడ్స్ హజార్డస్ కెమికల్స్ యూజింగ్ ట్యాంక్ కంటైనర్స్. సో ఇది వచ్చేసి ఒక కెమికల్స్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ లాజిస్టిక్ కంపెనీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే మేజర్గా ఫ్లీట్ షిప్పింగ్ సర్వీసెస్, ట్యాంక్ ఫ్లీట్ మేనేజ్మెంట్, డొమెస్టిక్ ట్యాంక్ కంటైనర్ లాజిస్టిక్, కస్టమర్ క్లియరెన్స్ 150 crores. సో టర్న్ ఓవర్ క్రాస్ 150 crores అన్నట్లుగా చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ ఒకసారి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. మేజర్గా చూసినట్లయితే 2023లో 153 crores అనేది మనకి ఇక్కడ రెవెన్యూ ఉంది. ఎక్స్పెన్స్ వచ్చేసి 146 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 5.19 crores. అసెట్స్ 40 crores చూపిస్తున్నారు. 2023 వచ్చేసి మనకి నియర్ అబౌట్ 10% పెరిగింది. ఎక్స్పెన్స్లో కూడా మనకి 15% పెరగడం జరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనపడిందండి. ఈవెన్ అసెట్స్లో కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కానీ. 2024లో చూసినట్లయితే మనకి రెవెన్యూ మనకి తగ్గిన ఎక్స్పెన్స్ కూడా మనకి చాలా తక్కువగా ఉందండి కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇది వచ్చేసి మనకి చాలా గుడ్ ఇండికేషన్ అండి. ఎందుకంటే మనకి ఎక్స్పెన్స్ బాగా తగ్గింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మంచిగా పెరిగింది, అసెట్స్ కూడా బాగా పెరిగినాయి. సో ఈ రెండింటి యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం చూసి మనం ఈ వీడియో క్లోజ్ చేద్దాము. ముందుగా మనం చూసినట్లయితే మనకి ఇది డెక్కన్ ట్రాన్స్కాన్ ఇది చూడండి, ఇది 51% లిస్టింగ్ వేస్తుంది. అంటే 1.2 lakhs పెడితే మీకు 60,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పాపులర్ ఫౌండేషన్స్ కానీ ఎన్విరాన్ టెక్ అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో అందువల్ల మనం ముందే ఈ రెండింటిని అవాయిడ్ చేసాము. సో పాపులర్ ఫౌండేషన్స్, ఎన్విరాన్ టెక్ సిస్టమ్స్ ఈ రెండింటిని అందుకే మనం ముందే అవాయిడ్ చేసామండి. అండ్ ఇంకోటి మనం చూసినట్లయితే వెస్టర్న్ క్యారియర్స్ చూడండి.
వెస్టర్న్ క్యారియర్స్ నియర్ అబౌట్ 32%. అంటే మీకు వచ్చేసి ఒక 5,000 ప్రాఫిట్, 15,000 పెడితే 5,000 ప్రాఫిట్ దాకా ఉంది. సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ బోర్డ్ ఐపీఓ అయితే కంపల్సరీ అప్లై చేయండి. ఇంకా అమౌంట్ ఉన్న వాళ్ళైతే ఈ డెక్కన్ ట్రాన్స్కాన్ కూడా మీరు అప్లై చేయండి లిస్టింగ్ గెయిన్స్కి. సో ఇంకోటి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మనం ఐపీఓస్లో ఈరోజు స్టెల్లార్ గెయిన్స్ వచ్చింది మనకి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ దగ్గర 135% దాకా మనకి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. కాకపోతే ఈ టోలిన్స్ క్రాస్ ఇవేంటంటే ఎస్ఎంఈ ఐపీఓస్ అండి. చూడండి జస్ట్ మనకి నాట్ ఈవెన్ 10% కూడా రాలేదు ఎస్ఎంఈ ఐపీఓస్. సో కాకపోతే కొంచెం లిస్టింగ్ గెయిన్స్ అయితే వచ్చింది. కొంత లిస్టింగ్ గెయిన్స్ అంటే 1.4 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు 10% వేసుకుంటే మీకు 14,000 అన్నట్లు. సో నియర్ అబౌట్ 10,000 దాకానే రిటర్న్స్ వచ్చింది. కాకపోతే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మెయిన్ బోర్డ్ ఐపీఓ మీరు అప్లై చేస్తే 15,000 20,000 దాకా రిటర్న్స్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకి అప్పర్ సర్క్యూట్ మనకి క్లోజ్ అయినట్లుగా చూస్తున్నాము. ఇది రేపు కూడా ఎలా ఉండొచ్చు అంటే మాత్రం మీరు వచ్చేసి స్ట్రిక్ట్గా వచ్చేసి నేనైతే మేజర్గా 150 లెవెల్స్ అయితే చూస్తున్నానండి. 150 లెవెల్స్ అయితే మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలన్నట్లుగా 155.38 అనేది మీరు పెట్టుకోండి. కాకపోతే ఇది అప్పర్ సర్క్యూట్ క్లోజ్ అయింది కాబట్టి రేపు ఓపెన్ అవడం కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అందువల్ల ఏంటంటే మీరు స్టాప్ లాస్ వచ్చేసి ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి నియర్ అబౌట్ 163 అనేది అయితే పెట్టుకోండి. నియర్ అబౌట్ 163 అయితే పెట్టుకోండి. ఓకే. సో వన్స్ అప్పర్ సర్క్యూట్ కానీ లేకపోతే మంచిగా ఒక 4-5% అప్లో కనుక ఓపెన్ అయితే మాత్రం 4 to 5% బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 4 to 5% అప్లో కనుక ఓపెన్ అయితే మాత్రం తర్వాత ఏదన్నా మీకు సెల్లింగ్ ప్రెషర్ ఉంటే మీరు ఇమీడియట్గా ఈ లెవెల్స్ వచ్చిన తర్వాత సెల్ చేసేయండి. ఓకే. ఇమీడియట్గా ఈ లెవెల్స్ వచ్చిన తర్వాత సెల్ చేసేయండి. ఓకే. సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.